పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ శాసిస్తుందా? అంత దూరం ఎందుకు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీని ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘు శాసిస్తుందా అనే డౌట్ నాకు వస్తా ఉన్నది. మరి ఆ వార్త ఏంటిది అనేది చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, శ్రీరామనవమి సందర్భంగా ఒక హిందూ ఆర్గనైజేషన్ ఒక ర్యాలీ పెట్టింది. శ్రీరాముని శోభయాత్ర, హిందూ సంకల్ప యాత్ర పేరు మీద ఒక బైక్ ర్యాలీ పెట్టింది. తర్వాత ఒక కార్నర్ మీటింగ్ వరంగల్లో పెట్టింది. మిత్రులారా, ఆ మీటింగ్ కు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులను ఇన్వాల్వ్ చేసిండ్రు, వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రు. అందులో ముఖ్యంగా హిందూ టైగర్ చికోటి ప్రవీణ్ ను పిలిచిండ్రు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నాడు. తర్వాత రావు పద్మ అమరేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేసిండ్రు, వారిని పిలిచిండ్రు. ఎర్రబెల్లి ప్రదీప్ రావును పిలిచిండ్రు, డాక్టర్ కాళీప్రసాద్ పిలిచిండ్రు, హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని పిలిచిండ్రు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూడా పిలిచిండ్రు. చాలా మంది అధికార ప్రతినిధులను పిలిచిండ్రు. ఏ ఒక్కరు కూడా ఆ ర్యాలీకి అటెండ్ కాలేదు. నాకు డౌట్ వచ్చింది మిత్రులారా, నేను ఫోన్ చేసి స్టార్ట్ చేసిన హన్మకొండ జిల్లా అధ్యక్షునికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి ఫోన్ చేసిన. ఏంది పరిస్థితి అంటే, మాకు క్లియర్ గా ఈ సంఘు పెద్ద మనిషి ఒక పేరు చెప్పి, నేను పేరు చెప్తలేను ఎందుకంటే నాకు కూడా కొంత జ్ఞానం ఉన్నది, తొందరపడి నేను పేరు చెప్తలేను. మరి ఆ సంఘు పెద్ద మనిషి వద్దన్నాడు, పోవద్దన్నాడు. మేము అందుకనే అందరికీ ఫోన్లు చేసి చెప్తానమని చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నా, సంఘు చెప్తే భారతీయ జనతా పార్టీ నడుస్తుందా? అట్లయితే చాలా కష్టం. సంఘు భావాలు వేరే ఉంటాయి, అలాగే పార్టీ భావాలు వేరే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ లక్ష్యాలు వేరే, సంఘు లక్ష్యం వేరే, భారతీయ జనతా పార్టీ లక్ష్యం వేరే, విశ్వ హిందూ పరిషత్ లక్ష్యాలు వేరే, భారతీయ జనతా పార్టీ లక్ష్యాలు వేరే. ఇవాళ సంఘు చెప్తే మనం వినాల్సిన అవసరమే ఉన్నది. రేపు పొద్దున ఏదైనా పదవి కావాలంటే సంఘు చెప్పాలి, టికెట్ కావాలంటే సంఘు చెప్పాలి. ఇది ఎక్కడిది? అటువంటి అప్పుడు మరి మొత్తం మనం సంఘులనే ఉంటే అయిపోద్ది కదా. ఇది మరి నిజంగానే సంఘు శాసిస్తుందా? నాకు కొంచెం డౌట్ వచ్చింది మిత్రులారా. వరంగల్లో వరంగల్ అధ్యక్షుడు ఎవరు పోవద్దని ఫోన్లు, హన్మకొండలో హన్మకొండ అధ్యక్షుడు ఎవరు పోవద్దని ఫోన్లు. అటు డాక్టర్ కాళీప్రసాద్ రాలే, ఇటు ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాలేదు, ఇటు రావు పద్మ అమరేందర్ రెడ్డి రాలేదు. చాలా మంది నాయకులు రెవ్వలు పోలేదు. ర్యాలీ సక్సెస్ అయింది, ఆ కార్నర్ మీటింగ్ సక్సెస్ అయింది. వేల మంది హిందువులు వచ్చిండ్రు. జై శ్రీరామ్ నినాదాలతో వరంగల్ మారుమోగిపోయింది. హన్మకొండ నుండి వరంగల్ మారుమోగిపోయింది మిత్రులారా. మరి అటువంటి పరిస్థితులలో మనం ఎందుకు పోలే? చర్చిలో పోవాలి మనం, మసీదులో పోవాలి మనం, ఎక్కడ పడితే అక్కడ పోయి ఓట్లు అడుక్కోవాలి. కానీ హిందువుల ర్యాలీకి రామా? ఇవాళ సంఘు చెప్తే మనం డ్రాప్ అవుడు. మరి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండా? రాష్ట్ర అధ్యక్షుడిని అడిగిలా? పార్టీ ఆదేశాలు ఉన్నాయా? ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అత్తనే ఇవాళ మనం పోలేదంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క సీట్ అయినా గెలిచే అవకాశం ఉన్నదా? ఒక్కసారి కామెంట్ చేయండి మిత్రులారా. ఇది పోవాలి, ఈ వ్యవస్థ పోవాలి. నేను సంఘు పెద్ద మనిషికి ఫోన్ చేసిన, నాకు కూడా అలవాటు ఉన్నది. అది మంచి అలవాటో చెడ్డ అలవాటో, ఎవరి పేరు చెప్తావు వాళ్ళకే ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసిన, ఆ పెద్ద మనిషికి ఫోన్ చేసిన. మరి ఏంది పరిస్థితి అంటే, మేము చెప్పలేదు, పోకని చెప్పలేదు. ఆ ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్, అరే మన ఆర్గనైజేషన్ కాదో అందరం ఇన్వాల్వ్ అయితే అయిపోతుంది. ఆర్గనైజ్ చేస్తేనే మంచి అయినా చెడు అయినా తర్వాత సంగతి. అది హిందువుల యాత్ర, శ్రీరాముని యాత్ర, అది హిందూ సంకల్ప యాత్ర, బైక్ ర్యాలీ. అది శ్రీరామనవమి సందర్భంగా అందరం ఇన్వాల్వ్ అయితే తప్పేమున్నది? ఈ విధంగా ఇది మా సంస్థ కాదు, పోవద్దు, ఇది మా సంస్థ కాదు, మేము పోము అంటే చాలా కష్టం. వందల సంస్థలు ఉద్భవించాలి, హిందువుల సంస్థలు, అప్పుడే హిందువుల ఐకమత్యం ఉంటుంది. అందరూ మళ్ళీ ఒక్కదాటికి రావాలి. భారతీయ జనతా పార్టీ ఈ సంఘు చెప్పిందని చెప్పే మాటలు అనేది అవి చెప్పేటోళ్ళకు చెప్తున్నా. ఇంకోసారి ఎవరైనా సంఘు చెప్పిందంటే నేను కంపల్సరీ అదే టెలికాస్ట్ చేస్తా. అదే టెలికాస్ట్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నా దగ్గర రికార్డు ఉంటాయి ప్రతిదీ. కానీ నాకు కొంచెం సభ్యత ఉన్నది, మాట్లాడంగానే ప్రతిదీ రికార్డు పెట్టా. బంద్ చేయాలి. హిందువుల సంబంధించిన ఎక్కడ ర్యాలీ జరిగినా, ఎవరు పిలిచినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోవాలి. ఎందుకు పోవద్దు? ఎక్కడ ఏ సమస్య ఉన్నా, నాట్ ఓన్లీ హిందువులు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి భారతీయ జనతా పార్టీ పోలేదు. ఒక రాజకీయ పార్టీ. సంఘు భావాలు వేరే, విశ్వ హిందూ పరిషత్ భావాలు లక్ష్యాలు వేరే, బజరంగ్ దళ్ లక్ష్యాలు భావాలు వేరే, భారతీయ జనతా పార్టీ భావాలు లక్ష్యాలు వేరే. భారతీయ జనతా పార్టీకి సంఘు అనేది భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించింది. అది దేశ రక్షణ ముఖ్యం, జాతీయతా భావం, దేశభక్తి భారతీయ జనతా పార్టీ అంటే. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా కూడా ఉంటుంది మిత్రులారా. ఆర్ఎస్ఎస్ లో మైనార్టీ మోర్చా ఉన్నదా? విశ్వ హిందూ పరిషత్ లో మైనార్టీ మోర్చాలు ఉన్నాయా? మరి నిజంగానే సంఘు చెప్పిందా, సంఘు చెప్పలేదా? ఇవన్నీ పక్కా పెడితే నేను సంఘుకు చెప్తున్నా, అలాగే భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా. ఎవరి భావాలు వారే, ఎవరి ఉద్దేశాలు వారే. ఎవరిని కించపరచడానికో ఈ వీడియో చేస్తారని మిత్రులారా. ప్రజలను మేలుకొల్పాలి. ఈ విధంగా హిందువులు ఐకమత్యంగా ఉండే ఒక అవకాశం వచ్చినప్పుడు మన గలం ఏంటిది అనేది వినిపించాలి. పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు మొరుగుతాన్లు. ఏ ఒక్క నాయకుడు పోలేదని ఇలా సోషల్ మీడియాలో పెట్టింది. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం అదే. ఎవడు పెడతాడు ఆయనకి మన భద్రాచలంకు ఒక్క ఎంపీ ఓలో ఒక్క ఎమ్మెల్యే ఓలంటారే ఫాల్తు. నాకు కూడా చెప్తున్నా, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ప్లేసులలో జరిగిన సీతారాముల కళ్యాణం కాడ పార్టిసిపేట్ అయ్యారు. వీడియోలు చూడు గుడ్లప్పలు ఇచ్చి. వరంగల్లో జరిగిన ర్యాలీ గురించి నేను మాట్లాడితే సాయంత్రం జరిగిన ర్యాలీ మిత్రులారా, 8:30కు కార్నర్
కార్నర్ మీటింగ్ ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉండే, పోలేదు. గిట్లయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడొస్తుంది? ఇదో సంఘం అదో సంఘం, ఇదో లీడర్ అదో లీడర్, ఇదో గ్రూప్ అదో గ్రూప్. లాస్ట్ కు ఇక హిందూ సంఘాలలో కూడా మీదో సంఘం మాదో సంఘం అనే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రూపులు వచ్చినాయి. ఇది నిజంగా దేశానికి చాలా హానికరం, హిందువులకు చాలా హానికరం. ఆర్ఎస్ఎస్ పెద్దలకు కూడా మీకు 2 చేతులకు జోడించి చెప్తా ఉన్నా, మీరు హిందువుల కోసం బ్రహ్మాండంగా చేసిరు. నేను కూడా శాఖ పోయినా, నేను శాఖ చేస్తా, కర్రసాము చేస్తా, నేను కూడా మేము తిరిగినాం ఆర్ఎస్ఎస్ లా. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తున్నా, దయచేసి ఈ రాజకీయాలు మీకు అందించుకోకండి. నేను 2 చేతుల దండం పెట్టి మరీ చెప్తా ఉన్నా, రాజకీయం వేరు, సంఘం వేరు. సంఘానికి రాజకీయానికి చాలా తేడా ఉంటది. సో కాబట్టి దయచేసి అటు సంఘు పెద్దలో చెప్తా ఉన్నా, ఇక రాజకీయ నాయకులు చెప్తా ఉన్నా, మీరు గనక ప్రతి ర్యాలీలో కనబడపోతే రేపు పొద్దుగాల మీకు వ్యతిరేకంగా ప్రచారం పొలిటికల్ వైబ్స్ ఛానల్ ఖచ్చితంగా చేస్తుంది. అది ఎర్రబెల్లి ప్రదీప్ రావు కావచ్చు, పద్మ అమరేందర్ రెడ్డి కావచ్చు, డాక్టర్ కాళీప్రసాద్ కావచ్చు, ఎవరైనా మేము సంఘు చెప్తేనే ఏంటంటే రేపు పొద్దు సంఘును పట్టుకొని మీరు పోవాలి. మా ఛానల్ ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నేను 100% చెప్తా ఉన్నా. మీరు ఏమనుకున్నా పర్లేదు, నాకు చాలా దగ్గర అందరూ, ఇందులో ఉన్న ముగ్గురు కూడా నాకు చాలా దగ్గర. మీ ముగ్గురికి వ్యతిరేకంగా నా ఛానల్ వస్తుంది. మొత్తం గొంతులకెళ్ళి రక్తంగారంగా అమరావు పద్మ గెలవాలి, డాక్టర్ కాళీప్రసాద్ గెలవాలి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలవాలని చెప్పాలి. మీరు మాత్రం సంఘు చెప్తేనే వస్తారు ఆ మీటింగ్లకు. ఇదెక్క న్యాయం? ప్రజలు అద్దా, హిందువులు అద్దా, ఓట్లు అద్దా మీకు? రేపు పొద్దుగాల గిట్లయితే భారతీయ జనతా పార్టీ ముందుకు ఎక్కడ పోతుంది? నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నా, సంఘు చెప్పే కార్యక్రమాలకే బీజేపీ నాయకులు పోరా చెప్పండి. మీరు పోకపోతే కాంగ్రెస్ వాళ్ళని పిలుచుకోరు హిందువులను. ఈ హిందూ సంఘాలు ఏమున్నా కూడా కాంగ్రెస్ హిందువులను, బీఆర్ఎస్ హిందువులను అందరినీ పిలుచుకోరు. ఇంకా జనసేన హిందువులను, వైఎస్ఆర్సీపీ ఉంటే కూడా వాళ్ళందరినీ పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది 100 ముమ్మాటికి ఒక తప్పు అయితే జరిగింది. ఇలా మొత్తానికైతే శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ సక్సెస్ అయింది, మీటింగ్ సక్సెస్ అయింది. అక్కడ చికోటి ప్రవీణ్ మాటల తూటాలతోని మొత్తం తూటాలు దింపిండు ఒక్కొక్కరికి. అంత బ్రహ్మాండంగా కార్నర్ మీటింగ్ కూడా సక్సెస్ అయింది. కానీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు అటెండ్ కాకపోవడం అనేది గమనార్హం. మరి వీళ్ళు సంఘు చెప్తే రాలేదా, ఇంకెవరన్నా పెద్ద మనిషి ఫోన్ చేసి చక్రం తిప్పిండా, ఈ డౌట్ కూడా వస్తా ఉన్నది. మరి ఏం జరిగి ఉంటుందో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.